అయ్యా జగన్, నేను ఒకటి అడుగుతా ఉన్నా, నీకు 2 పిల్లలు, నీ పిల్లలు ఎక్కడున్నారు? లండన్ లో చదువుతున్నారు. చాలా మంచిది, గొప్ప శిక్షణ ఇప్పిస్తున్నావు వాళ్ళకి, ఎంబీఏనో లేకపోతే మంచి విద్యలోనో శిక్షణ ఇప్పిస్తున్నావు. మా పిల్లలు ఇక్కడ తలవారులు పట్టుకొని రప్పా రప్పా నరుకుతామని చెప్పేసి నీ రక్తదాహం కోసం రోడ్ల మీదకి రావాలా? వాళ్ళ జీవితాలు నాశనం కావాలా? వాళ్ళు వైసీపీ పిల్లలైనా సరే, ఆంధ్ర రాష్ట్ర పిల్లలు, అణగారిన వర్గాల పిల్లలు, ఆవేదనతో చెప్తా ఉన్నాం. చదువుకోవాల్సినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు, ఈ అవినాష్ రెడ్డి పిల్లల్ని తలవారిచ్చి ఎందుకు పంపలేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిల్లలు తలవారులు తీసుకొని గొర్రెల్ని నరకటానికి ఎందుకు రాలేదు? కరుణాకర్ రెడ్డి పిల్లలు ఎందుకు రాలేదు? మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా? పార్టీ అయి ఉండొచ్చు మీ పార్టీలో ఉన్నటువంటి మా పిల్లల్ని బలి చేయాలని చూస్తావా? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలో మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ప్రజలు మంచి పాలన అందిస్తున్నారని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు. చూడండి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎట్లా ఉన్నారు. ఆపండి, అట్లా ఉంచండి. పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు, అది అట్లా ఆపండి స్క్రీన్ మీద. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం. అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లలకి చదువులు లేకుండా చేతుల్లో తలవార్లు పెడతా ఉన్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 16,000 మంది డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ గొర్రెలు తీసుకొచ్చి మా పిల్లల చేత నరికిస్తా ఉన్నాడు. ఇక్కడ మా లోకేష్ గారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి మా పిల్లల్ని ఉద్యోగస్తులు చేస్తా ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మా పిల్లల చేత బ్యానర్ కట్టించి ఎవడొస్తాడో రండిరా, నరికేస్తాం, చంపేస్తాం, అవసరం అయితే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మాట్లాడిస్తా ఉన్నారు. ఇక్కడ కూటమి నాయకులు